Hi guys, welcome back to the channel Tillu Vlogs. So మన టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ నుంచి 8 మంది ఎస్ఐ సాధించడం జరిగింది. అందులో ఎన్టీఆర్ స్టేడియం బ్రాంచ్ లో ఇద్దరు సాధించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం బ్రాంచ్ లో మనకి యూనిక్ అథ్లెట్ మన ఆనంద్ కోచ్ గా ఆధ్వర్యంలో మనకి ఎస్ఐ అవ్వడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మనకి ఏఆర్ ఎస్ఐ సౌమ్య ఆమె ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ముందుకు వచ్చింది. సో ఆమెను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుదామంటే ఆమె అసలు పోలీస్ ఎందుకు అవ్వాలనుకుంది, ఆ తర్వాత స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత ఎక్కడ కోచింగ్ తీసుకుంది, ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంది, ఎన్నో అటెంప్ట్, అదేవిధంగా ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అయింది, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అయింది, మెయిన్స్లో అర్థమెటిక్ రీజనింగ్ జిఎస్ ఎట్లా ప్రిపేర్ అయింది, ఆమె స్ట్రాటజీ ఏంటి, ఆమె ప్లాన్ ఏంటి, అండ్ అదేవిధంగా ఎగ్జామ్ మెయిన్స్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంది, ఎక్కడ స్టార్ట్ చేసింది, ఎక్కడ ఎండ్ చేసింది, అండ్ రోజుకి ఎన్ని అవర్స్ చదివేది, అండ్ అదేవిధంగా ఈవెంట్స్ టైంలో ఎలాంటి టిప్స్ తీసుకొని సక్సెస్ అవ్వడం జరిగింది. అండ్ సో టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంది అండ్ డైలీ ఎన్ని అవర్స్ చదివేది అండ్ ఆమె నుంచి ఎక్స్పీరియన్స్ ఆమె మీకేం చెప్తుందో చూద్దాం. ఓకే ఆనంద్, మరి నీకు ఎలా అనిపిస్తుంది మన స్టూడెంట్ ఎస్ఐ సాధించడంలో? సో టిల్లు మన స్టూడెంట్స్ అందులో ఇద్దరు ఎస్ఐలు అంటే మామూలు విషయం కాదు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీ అందరికీ యూజ్ అవుతుంది మేము అనుకుంటున్నాం. అండ్ మా ఛానల్కి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టిల్లు వ్లాగ్స్ అండ్ అదేవిధంగా యూనిక్ అథ్లెట్. రైట్, కంగ్రాచులేషన్ సౌమ్య. కంగ్రాట్స్ సౌమ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియల్లీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మాకైతే అండ్ చాలా హ్యాపీ కూడా. థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు షేర్ చేసే ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 1 మార్క్ 2 మార్క్లో జాబులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి టిప్స్ అండ్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావన్నీ చెప్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది. అండ్ ఎస్పెషల్లీ నీ విషయంలో అయితే అండ్ కమ్యూనిటీలో పోస్ట్ పెడితే చాలామంది నీ ఎక్స్పీరియన్స్ అడగమని చెప్పారనమాట. అంటే చాలామంది లేడీస్కి ఇన్స్పిరేషన్ కదా. సో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి. అండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు. My name is Soumya Galla. Recently I have completed my post-graduation from Osmania University and I got selected for RSI from Telangana Police Department. ఓకే, గ్రేట్ సౌమ్య. అండ్ థింగ్ ఏంటంటే నువ్వు పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? సో యాక్చువల్లీ మా ఫాదర్ నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. హీఈస్ ఆల్సో ఇంటూ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఎప్పుడు మా నాన్న యూనిఫామ్ వేసుకోవడం చూసి అనిపించేది ఒకసారి నేను కూడా క్యాప్ పెట్టుకోవాలి, వెళ్తే ఒకసారి ఎంత సొసైటీలో డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి అట్లా. సో అది నాకు ఇట్ హ్యాడ్ బీన్ మై ఇన్స్పిరేషన్. ఓకే, అక్కడ నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఓకే, అండ్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టడీస్? నేను నా గ్రాడ్యుయేషన్ భద్రకా నుండి కంప్లీట్ చేశాను అండ్ పాస్ట్ 2 years నా MBA కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ నుండి. ఓకే, అండ్ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత MBA చదువుతూనే ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం. పాస్ట్ 2 years నుంచే నేను ఎస్ఐ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. సైమిల్టేనియస్లీ రెండు కవర్ చేసుకున్నా, MBA అండ్ ఎస్ఐ ప్రిపరేషన్ రెండు. సో ఆ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసావు? సో ప్రిపరేషన్ అనేది నాకు ఫస్ట్ అంతా ఐడియా లేకుండే ఎవరిని అడగాలి, బికాజ్ నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండే ఎవరు చెప్పేది. సో వాట్ డిడ్ ఐ డూ ఇస్ యూట్యూబ్లో కొన్ని నార్మల్ ఇలాంటివి ఎవరివన్నా వీడియోస్ చూడడం, అట్లా చూసినాక లేటర్ ఆన్ రియలైజ్ అయినా ఓకే ఐ నీడ్ టు స్టార్ట్ సిలబస్ నౌ. సో వాట్ డిడ్ ఐ డూ ఇస్ ఫస్ట్ నేను సిలబస్ ఏంటో చూసుకున్నాక నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటే వర్కౌట్ అవుతుంది అనేది ఫ్రేమ్ చేసుకున్నాను అనమాట. ఓకే, స్ట్రాటజీ ఎలా చేసావు? అంటే ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నుంచి స్టార్ట్ చేసావా లేకపోతే జిఎస్ నుంచి స్టార్ట్ చేసావా? సో యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే థియరటికల్ లైక్ జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఇంటూ మై ప్రిపరేషన్ నేను ఏం రియలైజ్ అయినా అంటే జిఎస్ ఇస్ ఒక ఇమ్మెన్స్ సిలబస్. సో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా దానికి ఇంకా చాలా ఉంటుంది. సో ఎక్కడి నుంచి క్వశ్చన్ పోజ్ చేస్తారు అనేది తెలియదు. వెరస్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్. మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్యూ మంత్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యి 60% ఫోకస్ అంతా అర్థమెటిక్ రీజనింగ్ మీద అండ్ మిగతా 40% ఆన్ జిఎస్. సో అట్లా. ఓకే, అండ్ అర్థమెటిక్ రీజనింగ్ నీకు డిగ్రీ నుంచే ఉందా లేకపోతే అంటే లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా లేకపోతే? కొంచెం నాకు మ్యాథ్స్ గ్రిప్ ఉండింది ఫస్ట్ నుండే. సో నాకు రీజనింగ్ చేయడంలో అంత హార్డ్ టైం ఏం అనిపించలేదు. వెరస్ అర్థమెటిక్ నేను కొంచెం స్ట్రగుల్ అయినా, బికాజ్ అది కాన్సెప్ట్ చాలా ఇన్ డెప్త్ ఉంటుంది, క్వశ్చన్ ఎట్లా పోజ్ చేస్తారు ఎవరికి తెలియదు. సో అట్లా. సో నువ్వు కోచింగ్ తీసుకున్నావా లేకపోతే ఎలా ప్రిపేర్ అయ్యావు? ఇది నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. యాక్చువల్గా కొన్ని బుక్స్ కూడా రిఫర్ చేశాను కానీ స్టిల్ చందన్ లాజిక్స్ అని ఒక ఆన్లైన్ యాప్లో నుండి నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, దాని నుంచి చదువుకున్నా. ఇంకా ఓకే, బుక్స్ ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యావా? అర్థమెటిక్ రీజనింగ్ సేమ్ చందన్ లాజిక్స్ లోనే వాళ్ళు స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు. ఆ మెటీరియల్స్ అయితే తీసుకొని అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్లీ చందన్ లాజిక్స్. జిఎస్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, ఏమేం బుక్స్ చదివావు
జిఎస్కి? జిఎస్ లైక్ పాలిటీ లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్వి ఎలా ఉండే అంటే నేను స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవలేదు కానీ లక్ష్మీకాంత్ బుక్ రిఫరెన్స్ మీద కొందరు కోచింగ్ చెప్తారు కదా, సో అట్లా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని చదువుకున్నా. ఓకే, స్టడీస్ అలా కంప్లీట్ చేసావన్నమాట. యా, స్టడీస్ అన్ని ఆన్లైన్. ఇది ఫస్ట్ అటెంప్టేనా? ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అంత ఐడియా కూడా లేదు కానీ బట్ ఇంకా చూసుకొని అలా అలా మేనేజ్ చేసుకొని. నైస్ నైస్. సో ప్రిలిమ్స్ నెగిటివ్ మార్కింగ్ అన్నప్పుడు నీకేమైనా కొంచెం భయం అనిపించిందా? అంటే అప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఉండేది ప్రిలిమ్స్ నెగిటివ్ మార్కింగ్. అప్పుడు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాల్సింది కొంచెం బ్యాక్ అయిపోయింది. బికాజ్ నెగిటివ్ మార్కింగ్ అనగానే యూ డోంట్ నో. మనం జనరల్గా అందరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒక 10 ఆప్షన్స్ మార్క్ చేసేసినా అదృష్టంలో తాకేస్తుందేమో అని అనుకుంటాం. కానీ నెగిటివ్ మార్కింగ్ అనేసరికి అదృష్టంలో ఒక 4 తాకినా మిగతా 6 మళ్ళీ మీకు వెనక తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు కొంచెం భయపడ్డాం. కానీ ప్రిలిమ్స్ వరకు వచ్చేసరికి నాకు ఆల్రెడీ 1 year ప్రిపరేషన్ అనేది ఉండింది. సో దాన్ని బట్టి 60 మార్క్స్ స్కోర్ అయిపోతాయి అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండే ప్రిలిమ్స్ అప్పుడు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈవెంట్స్ విషయానికి వస్తే నువ్వు టిల్లు ఫిజికల్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందంటే చాలా క్లబ్స్ ఉన్నాయి, చాలా దగ్గర ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఏ గ్రౌండ్లో అయినా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు రావడానికి రీజన్ ఏంటి? ఈవెంట్స్ యాక్చువల్గా చెప్పాలంటే యాజ్ అ ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్ నాకు అంత నాలెడ్జ్ లేదు. అంటే ఈవెంట్స్ ఏముంటాయి, ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. వెరస్ నా ఫ్రెండ్స్ వల్ల నాకు టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ అనేది తెలిసింది. సో ఐ ఫౌండ్ ఇట్ ఇన్స్పైరింగ్ అనమాట. వాళ్ళు నాకు చెప్పినప్పుడు చాలా బాగా ట్రైన్ చేస్తారు, ఇలా ఒక స్టూడెంట్ని అసెస్ చేసి ఎలా చేస్తారనేది చెప్పారనమాట. సో లేటర్ నేను ఫస్ట్ డే ఎన్టీఆర్ గ్రౌండ్స్ స్టేడియంకి వచ్చినప్పుడు మీతో మాట్లాడినాక ఐ రియలైజ్డ్ అనమాట. ఓకే, అంటే ద వే యూ అంటే మీరు కన్విన్సింగ్గా మాట్లాడినారు అనమాట స్టూడెంట్స్కి. సో దట్ యూ కెన్ అచీవ్, ఇక్కడ ఉంటే మీకు పక్కా మీరు అనుకుంది జరుగుతుంది. సో ఆ పాజిటివిటీ అనేది నాకు గ్రాబ్ అయింది. సో ఇంకా నేను టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ థింక్ గైస్, ఇక్కడ ఒక నేషనల్ లాంగ్ జంపర్ ఉండడం జరిగింది, హీజ్ ఆనంద్. అండ్ ఎన్టీఆర్ స్టేడియం బ్రాంచ్ మొత్తం మనకి ఆనంద్ ఆధ్వర్యంలో నడిచేది. ఎందుకంటే నాకు 3 క్లబ్స్ ఉండేవి, ఒకటి ఇంజాపూర్లో ఉంది, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, ఒకటి ఎన్టీఆర్ స్టేడియంలో ఉంది. సో ఈ 3 బ్రాంచెస్లో సెకండ్ బ్రాంచ్ మన ఆనంద్ ఆధ్వర్యంలో మొత్తం నడిచేదన్నమాట. అక్కడ ఉన్న 200-150 మెంబర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఆనంద్ ఇచ్చేవాడు. సో నీకు ఆనంద్ ట్రైనింగ్ ఎలా అనిపించింది? టిల్లు ఫిజికల్ ట్రైనింగ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్తే ఇట్ విల్ బి హెల్ప్. ఆనంద్ సార్ ఏంటి అంటే ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ హిమ్ చాలా పాజిటివ్గా కనిపించినారు. బట్ ఐ థాట్ హీ వాజ్ అ బిట్ స్ట్రిక్ట్ అనమాట. అంటే ఇప్పుడు కోచెస్ కొంచెం స్ట్రిక్ట్గా యూ నీడ్ టు డూ దిస్, యూ నీడ్ టు డూ దట్ అన్నట్టు అనిపించినారు. లేటర్ ఆన్ ఫ్యూ డేస్ తర్వాత హీ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఒక స్టూడెంట్ని అసెస్ చేస్తారనమాట. ఆనంద్ సార్ ఇస్ లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ని అసెస్ చేసి ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, లైక్ ఆఫ్టర్ 1 month ట్రైనింగ్ తర్వాతనే, స్టార్టింగ్లో అసెస్ చేయడం ఇస్ ఇంపాసిబుల్. కానీ కొంచెం రోజుల తర్వాత వాళ్ళ ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనేది చూసి వీళ్ళ మీద ఇంకా ఎక్స్ట్రా ఫోకస్ ఇవ్వాలి అనేది ఆనంద్ సార్ చాలా చేశారనమాట. సో స్టార్టింగ్ 2 months ట్రైనింగ్ తీసుకున్నాను నేను. స్టార్టింగ్ ఫ్యూ డేస్లో సార్కి అర్థమైపోయింది, ఓకే సౌమ్య ఇక్కడ ల్యాగ్ అవుతుంది లేదా ఇక్కడ బాగా చేస్తుంది. సో రన్నింగ్లో కొంచెం బాగా ఉండింది అనమాట నాది. సో సార్ నాకు ఇంకా బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేయాలి, స్టెప్స్ ఎలా తీసుకోవాలి, లేదా ఎండ్ ఎట్లా ఇవ్వాలి అనేది అన్నీ చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఓకే, నైస్. యా. అండ్ ఆనంద్ మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ని ట్రైన్ చేయడం నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అక్కడ ఒక 200 పీపుల్స్ ఉండేవారు. అందులో గర్ల్స్ ఎంతమంది ఉండేవారు, బాయ్స్ ఎంతమంది ఉండేవారు. మోస్ట్లీ నేను ఏ రోజు కూడా సౌమ్య స్కిప్ చేయలేదు గ్రౌండ్ మోస్ట్లీ. ఎందుకంటే ఖచ్చితంగా అనమాట ఆ రోజు హెల్త్ బాగుపోయిన రోజు గ్రౌండ్లో రిపోర్ట్ చేసి వాప్ చేసి ఇట్లా గ్రౌండ్ మాత్రం స్కిప్ చేయలేదు. సో అందుకే తనకు మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే తనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏ రోజు వర్కౌట్ స్కిప్ చేయలేదు. తన గ్రౌండ్లో ఏడ్చిన రోజు కూడా ఉంది. ఎస్, ఐమ్ రైట్ అరా? గ్రౌండ్లో తన ఏడ్చిన రోజు కూడా ఉన్నాయి. గ్రౌండ్లో సార్ నా వల్ల కాదు సార్, షిన్ బోన్ పెయిన్ సార్, అది పెయిన్ సార్, ఇది పెయిన్ సార్. అదే తనకి మళ్ళీ నేను రీహాబ్ ఎట్లా చేసుకోవాలి చెప్పి మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేవాడిని అదే రోజు నాడు. సో అట్లా తనకి క్లిక్ అయిందనమాట. సో సౌమ్య అసలు మన ఫిజికల్ ట్రైనింగ్ ఎక్స్పెషల్లీ నా ట్రైనింగ్ నీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఒక్కసారి నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే. ఎందుకంటే నీలా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు బయట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నది ఏపీ పోలీసులు ఎస్ఐకి గర్ల్స్ ఎక్స్పెషల్లీ బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే నువ్వు చాలా కష్టపడి ఏఆర్ఎస్ఐ కొట్టినావు. ఇప్పుడు వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్లోనే ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ లేదు, ఓన్లీ సివిల్ మాత్రం ఉంది. జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. సో నువ్వు ఏఆర్ఎస్ఐ కొట్టావు కాబట్టి నీ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తే చాలా ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా షూర్ సార్.
సో ఫస్ట్ రన్నింగ్ అనే పాయింట్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ నుంచి కూడా లైక్ మరీ ఒకటేసారి సడన్గా స్ప్రింట్స్ కాకుండా బేసిక్ నుంచి లైక్ జాగింగ్ అట్లా ప్రతి స్టెప్లో మీరు చాలా హెల్ప్ చేశారు యాక్చువల్లీ స్టూడెంట్స్కి. యా, సో యాజ్ అన్ ఎన్సీసీ స్టూడెంట్ నాకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ టచ్ ఉండింది, కానీ వేరే గ్రౌండ్ వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్ ఉండకపోవచ్చు. సో ఇంటర్మీడియట్ అయినా బిగినర్ అయినా ఎవరికైనా సరే మీరు ఆ లెవెల్లోనే వాళ్ళకి ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఆ టైంలో మనం ప్రాక్టీస్ చేసిన టైంలోనే లాంగ్ జంప్ చాలామంది సఫర్ అయ్యారు. అసలు 100 పీపుల్స్కి 100%కి 20% మాత్రం సక్సెస్ అయ్యారు, 80% పీపుల్ అవుట్ చాలామంది. ఎందుకంటే టెక్నిక్ రాక, ఎందుకంటే లాంగ్ జంప్కు అప్పుడు కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశారు సడన్గా, సో చాలామంది సఫర్ అయ్యారు. అప్పుడు మన ఎక్స్పెషల్లీ మన లాంగ్ జంప్ ట్రైనింగ్ ఏ విధంగా ఉపయోగపడింది? సో లాంగ్ జంప్ యాక్చువల్లీ గర్ల్స్ ఎక్కడ ఫియర్ అవుతారంటే 2.5 మీటర్ అనేసరికి అసలు మేము చేస్తామా లేదా అనే ఒక క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. సో లాంగ్ జంప్ అనేది మీకు సడన్గా వెళ్ళి చేసేయండి జంప్ అని అయితే ఎవరు చెప్పరు. మీకు కొన్ని బేసిక్స్ ఉంటాయి, లెగ్ మూమెంట్స్ కానీ ఎట్లా డ్రిఫ్ట్ తీసుకోవాలి అనేవి. సో ఇవన్నీ మీకు ఆనంద్ సార్ అయితే లిటరలీ మీరు చాలా బాగా చెప్పారు. సో లాంగ్ జంప్ చేసినప్పుడు కొన్ని స్టెప్స్ కౌంట్ చేసుకోవడం కానీ అవన్నీ. సో ఫస్ట్లీ నేను లాంగ్ జంప్ ట్రై చేసినప్పుడు నాకు అస్సలు రాలేదు. రన్నింగ్లో ఐ వాజ్ ఓకే. సో నేనేమనుకున్నా అంటే రన్నింగ్ చేసేస్తానేమో, మేబీ లాంగ్ జంప్లో ల్యాగ్ అయిపోతే జాబ్ పోతుంది, బికాజ్ అది క్వాలిఫైయింగ్ ఈవెంట్ కదా. సో ఐ థాట్ లాంగ్ జంప్ రాదేమో అని. సో స్టార్టింగ్ ఫ్యూ డేస్ నేను లాంగ్ జంప్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు, బికాజ్ వచ్చేస్తుందిలే ఏముంది అనుకున్నా. చాలా మంది అదే తప్పు చేసేస్తారు. కానీ లాంగ్ జంప్ ఇస్ లైక్ మీరు ఫస్ట్ టైం వేసేంత వరకు మీకు తెలియదు అసలు మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనేది. సో నేను లాస్ట్ ఒక 15 days అప్పుడు లాంగ్ జంప్ ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు భయం వచ్చేసింది, చాలా సఫర్ అయ్యాను. అసలు నాకు లాంగ్ జంప్ రాలేదు. ఐ యూస్ టు క్రై, అరే ఎట్లా చేస్తా నేను ఇంతవరకు వచ్చి లాంగ్ జంప్. సో లేటర్ నాకు ఆనంద్ సార్ కొంచెం స్పెషల్ ఫోకస్ తీసుకున్నారు, నాయుడు సార్, ఆనంద్ సార్, వీళ్ళందరూ ఫోకస్ తీసుకొని స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా నువ్వు జంప్ చేయాలి అనేవి చాలా చేశారు. ఎట్ టైమ్స్ నాకు అయినా వచ్చేది కాదు, స్టిల్ ఆనంద్ సార్ వచ్చి నాతో పాటు ఆయన లాంగ్ జంప్ చేసేవాళ్ళు. సో దట్ ఇట్ విల్ బి మోటివేటింగ్ అనమాట. ఓకే ఫుట్ స్టెప్స్ మ్యాచ్ అవుతున్నాయా, ఎట్లా తీసుకుంటున్నాను అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో లాంగ్ జంప్కి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంత బాగా వచ్చేస్తుంది లాంగ్ జంప్. అండ్ అక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మన క్లబ్లో ఎంతమంది ట్రైనర్స్ ఉండేవాళ్ళు? యా, సో ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎన్టీఆర్ స్టేడియం నేను వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ క్లబ్స్ అనమాట. అందరికి ఏంటి అంటే దర్ యూస్ టు బి అ సింగిల్ ట్రైనర్, వేరస్ మా క్లబ్ చూసుకునేసరికి దేర్ 4 trainers. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ టు క్యాచ్ అనమాట. లైక్ ఓకే 4 trainers ఉన్నారంటే ఎక్కువ అటెన్షన్, ఎక్కువ ఫోకస్ అనేది చిల్డ్రన్స్ మీద ఉంటుంది. సో వేరే క్లబ్స్ చూసినప్పుడు లైక్ 200 members-కి ఒక్క ట్రైనర్, వాళ్ళు ఫోకస్ ఎట్లా చేస్తారో తెలీదు. పోనీ స్టూడెంట్కి ఏదైనా ఇష్యూ ఉన్నా, ఎక్కడన్నా ల్యాగ్ అవుతున్నా చాలా కష్టం ఉండేది. వేరస్ మా క్లబ్కి వచ్చేసరికి 4 trainers, 200 members. సో ఈజీగా ఈచ్ ట్రైనర్కి 50 students అనేది అలాట్ అయిపోతారు. సో ఎట్లా అంటే మళ్ళీ ఆ అలాట్మెంట్ కూడా జనరల్గా ర్యాండమ్ 50 అని ఉండవు. ఎవరెవరైతే బిగినర్స్ ఉన్నారో లైక్ ఆల్రెడీ కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు ఒక టీమ్, సో అలా చేసుకున్నారు. ఎవ్రీ 2 weeks ట్రయల్ వాజ్, అది మీకు ఒక టెస్ట్ అనమాట. ఓకే నేను ఏ లెవెల్ వరకు ఈ పాస్ట్ వీక్ రన్నింగ్ నేర్చుకున్నా. నాకైతే ఆ ట్రయల్ చాలా బాగా యూజ్ అయింది, బికాజ్ ఐ యూస్ టు బి లో కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది అనమాట. సో నేను చేయగలుగుతానో లేదో ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. ఆనంద్ సార్ తెచ్చి ముందు లైన్లో నిల్చోబెట్టి ఏం కాదు చేస్తావు అని. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఓకే ఫస్ట్ రౌండ్ 400 meters చేస్తాం. సెకండ్ ల్యాప్ వచ్చేసరికి మనకి బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు, స్టార్స్ కనిపించేస్తాయి, లిటరల్ గా గివ్ అప్ ఇచ్చేయాలనిపించేస్తుంది. అసలు ఎవ్వరు చేయరు. పక్కన నుంచి మాత్రం కాన్స్టెంట్ గా అందరు కమాన్ అంటుంటారు. కానీ లాస్ట్ ల్యాప్ వేసినప్పుడు మాత్రం మీరు టిల్లు సార్ కానీ మళ్ళీ నాయుడు సార్ కానీ కాన్స్టెంట్ కళ్యాణ్ సార్ కూడా మాతో వచ్చి పరిగెత్తేవాళ్ళు, గుంజు అనేది. దట్ ఈస్ లైక్ ఇంకా పీక్ మోటివేషన్ అనమాట. ఓకే ఇంకా కొంచెమే చేసేద్దాము అని. సో అట్లా మీరు ఈవెంట్స్ సక్సెస్ఫుల్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు? ఈవెంట్స్లో నాకు 85 marks వచ్చాయి సార్. కానీ నార్మలైజేషన్ పాయింట్లో వచ్చేసరికి అవి కొంచెం డిడక్ట్ అయిపోయింది, బికాస్ గర్ల్స్కి రన్నింగ్ ఈవెంట్ అనేది కొంచెం అందరూ ఎక్కువనే స్కోర్ చేశారు కాబట్టి నార్మలైజేషన్లో తగ్గిపోయింది. అండ్ ఈవెంట్స్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ క్లియర్ చేసుకున్నావు. అండ్ నెక్స్ట్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యావు? ఈవెంట్స్ అయిపోయింది, పక్క జరిపోయావు, మెయిన్స్కి ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు? మెయిన్స్ ప్రిపరేషన్ సేమ్ అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను రాదర్ దెన్ జిఎస్ కూడా కాన్సన్ట్రేట్ చేశాను. బట్ క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తారనేది తెలియదు కాబట్టి ఐ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ని ఎలా ప్రజెంట్ చేసావు, అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎండ్ చేసావు, ఆ 3 అవర్స్ని టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నావు? సో ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ నేను రీజనింగ్ సమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. బికాస్ అవి లైక్ చిన్న చిన్న ట్రిక్స్ యూ కెన్ ఈజీలీ అప్లై దెమ్. క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్ ఉంటే, స్పీడ్ మ్యాథ్స్ కొంచెం మంచిగా ఉంటే మీరు రీజనింగ్ అనేది ఫాస్ట్ చేసేస్తారు. సో రీజనింగ్కి నేను హార్డ్లీ 1.5 hour పెట్టుకునేదాన్ని ప్రతి ఎగ్జామ్లో. రీజనింగ్ అయిపోయిన వెంటనే ఐ వుడ్ గో విత్ అరిథమెటిక్ కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. సో రీజనింగ్ ఏంటంటే మీకు టైం సేవ్ అయిపోద్ది. సో ఫస్ట్ అంతా రీజనింగ్ సమ్స్ కంప్లీట్ చేశాక అరిథమెటిక్ వెళ్ళేదాన్ని. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నువ్వు రోజుకి ఎన్ని అవర్స్ చదివేదానివి? రోజుకి అంటే దట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ అనమాట. నేను డైలీ 8 hours చదవాలి, 8 hours చదివితేనే అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. ఇప్పుడు నేను సైమిల్టేనియస్లీ ఎంబీఏ కూడా చేశాను కాబట్టి ఐ షుడ్ మేనేజ్ బోత్ థింగ్స్ టుగెదర్. సో ఎంబీఏకి కొంచెం టైం, ఈ ఎస్ఐ సిలబస్కి కొంచెం టైం పెట్టుకున్నాను. రఫ్లీ ఒక 6 hours a day అయితే కంపల్సరీ చదివేదాన్ని. అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడు అనిపించలేదా ఈ పోలీస్ జాబ్ ఎందుకు, ఈ ఫిజికల్ ఏంటి, అసలు ఈ చదివితే వస్తుందా రాదా అని చాలా డౌట్స్ రేజ్ అయితే, అంటే గివ్ అప్ చేయాలనిపిస్తుంది సమ్ టైమ్స్. ఆ టైమ్స్లో నువ్వు ఎలా ఓవర్కమ్ చేసినావు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనిపించేస్తుంది గివ్ అప్ ఇచ్చేయాలని. కానీ ఐఎమ్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ. ఈవెంట్స్ కన్నా చూసుకున్నా కూడా ప్రిలిమ్స్ అయితే క్లియర్ అవ్వింది. సో ఇట్ వుడ్ బి అ స్మాల్ మోటివేషన్ అనమాట. చేద్దాం, ఇంకా కొంచెం వరకే ఉన్నాం, ఇంతవరకు వచ్చేసాం, దర్ ఇస్ ఓన్లీ 1 step ahead. అది క్రాస్ చేస్తే ఇంకా అయిపోయింది, లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక పాయింట్లో సెల్ఫ్ మోటివేషన్ లైక్ చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసేది నిన్ను? ఫ్యామిలీ అసలు చెప్పాలంటే మా నాన్న ఈజ్ ఆల్రెడీ ఇంటూ డిపార్ట్మెంట్. సో ఈజ్ లైక్ కొంచెం స్ట్రిక్ట్లా మార్నింగే లేవు, చదువుకో, ఇలా చేయి అలా చేయి, కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉండు, గ్రౌండ్కి వెళ్ళు. ఎట్ టైమ్స్ నేను గ్రౌండ్కి కొంచెం లేట్ వచ్చేదాన్ని. బికాజ్ ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే లేవడానికి కుదరేది కాదు. మా నాన్న వచ్చి స్కిప్ చేయలేదు, లేట్ వచ్చినాను కానీ ఎప్పుడు స్కిప్ అయితే. సో ఫ్యామిలీ మాత్రం బాగానే మోటివేట్ చేసింది. అండ్ నువ్వు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్కి, అంటే కొంతమంది 1 markలో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, అంటే మిస్ అయింది, అంటే నెక్స్ట్ కొత్త ఆస్పిరెంట్స్ రాబోతున్నారు, వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో ఇప్పుడు వచ్చే ఆస్పిరెంట్స్కి ఐ వుడ్ సే ఓన్లీ 3 points. ఫస్ట్ థింగ్, బీ కన్సిస్టెంట్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు ఈవెంట్స్ చేసినా కన్సిస్టెంట్ ఉండండి, ప్రాక్టీస్ చేసినా కన్సిస్టెంట్ ఉండండి. చదవడాలనుకున్నా కూడా ఈరోజు కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక 2 hours ఫోకస్ చేయండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ, అదైతే కంపల్సరీ. సెకండ్ థింగ్ ఇస్ మాక్ టెస్ట్లు బాగా రాయండి. మాక్ టెస్ట్ రాస్తే ఏంటి అంటే చదువుతాం మనం, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అప్లికేషన్ అనేది మీకు మాక్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. నేను వీక్లీ 2 మాక్ టెస్ట్ రాసేదాన్ని. సో అలా చేస్తే ఏంటంటే క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ నుంచి వస్తుంది అనే ఒక క్లారిటీ వస్తుంది. సో మాక్ టెస్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నైస్. అండ్ థ్యాంక్ యూ సౌమ్య, రియల్లీ ఇట్ వుడ్ బి గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. అండ్ నువ్వు చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, ఇప్పుడు 500+ మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి, బట్ అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ముందుకు రారు, అంటే రకరకాలుగా ఆలోచిస్తారు. బట్ నువ్వు మేము జస్ట్ యాజ్ ఎ ట్రైనర్గా ఇట్లా సౌమ్య నువ్వు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తావా, ఇట్లా మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సమ్మన్ హెల్ప్, చాలా మందికి హెల్ప్ అవుతుంది అనగానే నువ్వు ఒప్పుకొని ఆ వీడియో మాకు తీయడం, ఇప్పుడు ఏపీలో జరగబోయే ఏపీ ఆస్పిరెంట్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏపీ పోలీస్ నడుస్తుంది కాబట్టి. And thank you Soumya, really I would thank you people for being a part of this journey. Na 2 years lo oka 4 months ala chuskunte meeriddar matram constant ga untaru. Events ki matram thank you so much sir. Thank you thank you Soumya ni experience share chesinandiki and ma iddar channels tarapuna and ade vidhanga ma training tarapuna oka chinna memento and medal. Thank you sir. Congratulations.